ఇది వినడానికి చాలా చిన్న విషయం అనిపిస్తుంది. వెనక నుంచి వస్తున్న వెహికల్స్ని గమనించకుండా రోడ్డు మధ్యలో ఆగి ఉన్న కారు సడన్గా కారు డోర్ ఓపెన్ చేయడం వల్ల ప్రాణాలు పోయాయి. లాస్ట్ మంత్ జూన్ 20న కూడా అత్తాపూర్లో ఒక గర్భిణి తన భర్త పిల్లలతో బైక్ మీద వెళుతోంది. రోడ్డు మధ్యలో కారు ఆగింది. కారు ఆగే ఉంది కదా అని వీళ్ళు వెళుతున్నారు. సడన్గా ఆ డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేయడం వల్ల ఆ డోర్ని బైక్ ఢీ కొట్టింది. గర్భిణి కింద పడిపోయింది. అక్కడితో అయిపోలేదు. వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి నలిగిపోయింది. అనవసరంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయిందే అనే గిల్ట్, ఆ బాధ జీవితాంతం వాళ్ళకు కూడా వెంటాడుతుంది కదా. అందుకే ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తున్నారంటే రోడ్డు పక్కన కార్ ఆపినప్పుడు కుడివైపు నుంచి దిగడానికి వీల్లేదు. అంతేకాదు పార్క్ చేసినప్పుడు కూడా కుడివైపు నుంచి దిగడానికి వీల్లేదు. ఈ రూల్ మస్ట్గా పాటించాల్సిందే. ఒకవేళ కుడివైపు నుంచి దిగాల్సిన పరిస్థితి వచ్చింది, అప్పుడు ఏం చేయాలంటే డ్రైవర్ వైపు ఉండేటువంటి మిర్రర్లో చూడాలి. లేదా కారు వెనక కూర్చున్న వాళ్ళు దిగాలనుకున్నప్పుడు కూడా డ్రైవర్ వైపు ఉన్నటువంటి మిర్రర్లో చూడాలి. వెనక ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా, నడుచుకుంటూ వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేసుకోవాలి. ఎవరూ లేరు అని నిర్ధారించుకున్నాక కార్ విండో డౌన్ చేసి చేత్తో ఒక సిగ్నల్ ఇవ్వాలి, మేము దిగుతున్నాం అన్నట్టుగా. ఎవరు లేరు కదా అని అనుకోవద్దు, కానీ ఆ సిగ్నల్ ఇచ్చి అప్పుడు కారు నుంచి కిందకి దిగాలి. దిగినప్పుడు కూడా మొత్తం కార్ డోర్ అంతా ఓపెన్ చేయకూడదు. కావాల్సినంతే కొంచెమే ఓపెన్ చేసుకొని వెంటనే దిగి ఫాస్ట్గా ఆ డోర్ని క్లోజ్ చేయాలి. ఇక కారులో పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు కుడివైపు నుంచి దిగడానికి వీలు లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఈ రూల్ పాటించాలని చెప్తున్నారు.